రాజమహేంద్రవరం లలితానగర్లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44 సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి విగ్రహాన్ని పురవీధుల మీదుగా ఘనంగా ఊరేగించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లలితానగర్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు. గత 9 రోజులుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల మీదుగా భారీ ఊరేగింపు నిర్వహించారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులతో పాటు స్థానిక పెద్దలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. డీజే పాటలకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. పురవీధుల మీదుగా భారీ గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం గోదావరి గట్టున వాటర్ వర్క్స్ వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ నెల 21వ తేదీ శనివారం లలితానగర్ స్వామివారి ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుంది. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా.